డేట్ ఆఫ్ బర్త్, నేటివిటీ, క్యాస్ట్, ఇన్కమ్, అదే మరి వేరియస్ ఒకసారి ప్రీవియస్ ఎగ్జామ్ జరుగుంటే ఎక్కడ చదువుంటే మళ్ళీ దాంట్లో మార్క్స్, ఇలాంటివన్నీ తీసుకోవడానికి అనేక ఇబ్బందులు అన్నమాట. కనీసం స్టూడెంట్ అనేవాడు ఒక వారం రోజులు, ఒక 10 రోజులు ఎంఆర్ఓ తిరుగుతూ ఉండాలి. తహసీల్దార్ ఆఫీస్కర్ తిరగాలి, ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కర్ తిరగాలి. ఈజ్ ఇట్ నెసరీ? అందుకే ఇక్కడ డిజీ లాకర్ వచ్చింది. అవసరమైతే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక లాకర్ క్రియేట్ చేసి మనం కూడా క్రియేట్ చేస్తాం. డిజీ లాకర్లో వాళ్ళ రికార్డ్స్ అన్ని పెడితే ఎక్కడికి పోయినా హెల్త్ రికార్డు, ప్రాపర్టీ రికార్డ్స్ అన్ని అక్కడ పెట్టుకుంటారు. ఆధార్ అథెంటికేషన్ పెడతాం, వాళ్ళే చూసుకునే పరిస్థితి వస్తుంది. డాక్టర్ దగ్గరికి పోతే నెంబర్ ఇస్తే ఆటోమేటిక్ హెల్త్ రికార్డ్ చూసుకుని ట్రీట్మెంట్ ఇస్తారు. పర్సనల్ హెల్త్ గోప్యంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఏరియాస్ తీసుకున్నాం. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఈ మీటింగ్లో మీరందరూ కూడా క్లియర్గా మీ డిపార్ట్మెంట్కి ఏం వర్తిస్తుందో ఆలోచించడం, ఓవరాల్గా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం. కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే మీరు కూడా వాల్యూ అడిషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అల్టిమేట్గా మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాలు కొంతమంది అనుకుంటారు జిఎస్టిపి అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, నాకేం సంబంధం, ఏ అగ్రికల్చరో, సర్వీస్ సెక్టరో, ఇండస్ట్రీ తప్ప ఎవరు లేరని. ఈరోజు రెవెన్యూ ఉంది, హోమ్ ఉంది, లేకపోతే ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దే ఆర్ ఆల్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్స్. కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వెల్ఫేర్ అంతా, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, పీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్. అదే మరి మనం సూపర్ 6 ఇస్తున్నాం. అదే మరి అదర్ వెల్ఫేర్ కార్యక్రమాలు ఇస్తున్నాం. మీ డిపార్ట్మెంట్కి సంబంధించినట్టు మీరు ఓనర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి రెగ్యులేటరీగా వచ్చినప్పుడు ఇక్కడ రాకపోవచ్చు, రిపోర్ట్స్ ఆర్ దేర్ ఆల్ ఇండియా లెవెల్ కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మీ డిపార్ట్మెంట్ అప్గ్రేడ్ చేసే స్టాండర్డ్స్, రిపోర్ట్స్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఉంది, ఈ మధ్య యాక్సిడెంట్లు అవుతున్నాయి. యాక్సిడెంట్లు అయితే మనం మంది కాదని వదిలిపెడుతున్నాం, కరెక్ట్ కాదు. నిన్న మనం జరిగినట్టు ఏంటివి, కర్నూలులో జరిగిన బస్ ఫైరింగ్, కాలిపోయింది. కానీ ఆ బస్ ఎక్కడిది? ఆంధ్ర మనిషి, ఒరిస్సాలో రిజిస్ట్రేషన్, ఆపరేషన్ హైదరాబాద్ టు బెంగళూరు. ఇన్సిడెంట్ జరిగింది కర్నూలు, లొకేషన్ ఆంధ్ర. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక పాలసీ ఏంటంటే ఆల్ ఇండియా పర్మిట్స్ వాళ్ళు ఇస్తారు. ఆల్ ఇండియా పర్మిట్స్ ఇచ్చినప్పుడు కొన్ని స్టేట్స్లో చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే చాలా ఫీజు తక్కువ ఉందో అందరూ అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని దేశమంతా ఆపరేట్ చేస్తున్నారు. ఆ రాష్ట్రం రెగ్యులేట్ చేయడం లేదు. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్స్ టు బ్రింగ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటీస్? దట్ ఈస్ వేర్ ఒక పబ్లిక్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినా మనం చేసినా దాని ఇంపాక్ట్ ఏంటి, రెగ్యులేట్ చేస్తున్నామా లేదా, పాలసీ చేసి వదిలిపెట్టడం కాదు. ఇన్సిడెంట్ జరిగితే ఒక ఇన్సిడెంట్ అడ్రస్ చేయడం కాదు, ఒక రెస్పాన్సివ్ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను తెలంగాణలో చూసాం, ఒక బస్సు టిప్పర్ వచ్చి కొల్లుడై భయంకరంగా చనిపోయే పరిస్థితి. నిన్న కూడా మన రాష్ట్రంలో 2-3 ఇన్సిడెంట్ జరిగాయి. మొన్న చూసాం మనం శ్రీకాకుళంలో ఒక టెంపుల్ కొత్తగా కట్టారు. కొత్తగా టెంపుల్ కట్టారు, ఏకాదశి వచ్చింది, విపరీతంగా మనుషులు వచ్చారు, మనకు కూడా నోటీస్కి రాలేదు, 9 మంది చనిపోయారు. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్స్ టు మేనేజ్ క్రౌడ్ మేనేజ్మెంట్? ఈవెన్ అక్కడ సిఐకి తెలియకుండా, ఎస్ఐకి తెలియకుండా, పోలీస్ స్టేషన్ తెలియకుండా జరగడం ఏంటి? దిస్ ఈజ్ వేర్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఆల్ ఆఫ్ యూ టుగెదర్. నాట్ ఓన్లీ మనం చేసే పనులన్నీ కూడా అక్యురేట్గా డెసిషన్ మేకింగ్ తీసుకొని మనం ఇచ్చే వెల్ఫేర్ అంతా కరెక్ట్గా వెళ్తా ఉందా లేదా. వెల్ఫేర్ కరెక్ట్గా వెళ్ళిన తర్వాత రెగ్యులేటరీ అథారిటీస్ కరెక్ట్గా ఉండి
ఎక్కడ ఒక సంఘటన జరగకుండా మనం ప్రొటెక్ట్ చేస్తున్నామా, ప్రివెంట్ చేస్తున్నామా లేదా? ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన బేస్ చేసుకొని టోటల్గా ప్రక్షాళన చేస్తున్నామా లేదా? మొన్న విశాఖపట్నంలో ఒక సంఘటన జరిగింది, క్రాకర్స్ కాల్చారు, పేలి కొంతమంది చనిపోయారు. గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి కొంత ఆర్థిక సహాయం చేశారు పేద కుటుంబాలు. నిన్న మళ్ళీ అమలాపురం